నమస్తే మా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్. ఇట్స్ అబౌట్ 5 PM రైట్ నౌ. ఆఫీస్ అయిపోయింది. మార్నింగ్ అరౌండ్ 9 ఆఫీస్ వచ్చిన తర్వాత ఈరోజు పెద్దగా ఆఫీస్లో కాల్స్ లేకుండే అండ్ యాక్చువల్లీ పని చేసుకోవడానికి ఈరోజు చాలా టైం దొరికింది. సో ఫస్ట్ ఒక కపుల్ ఆఫ్ అవర్స్ మంచి పని చేసుకొని అరౌండ్ 12:30కి లంచ్ చేయడానికి కెఫే పోయినా. అండ్ టుడే వీ హ్యాడ్ దిస్ చికెన్ పాట్. చూడడానికి మంచిగా విచిత్రంగా ఉంది అని చెప్పేసి ఆర్డర్ చేసిన అండ్ ఇట్ వాస్ డెఫినెట్లీ డెలిషియస్. ఎట్లుండే అంటే పైన బ్రెడ్ ఉంది కదా, అది పఫ్ కి ఇంకా పూరికి హైబ్రిడ్ లాగుండే అండ్ కింద గ్రేవీ ఉంది కదా, అది బేసన్ లో చికెన్ కలిపితే ఎట్లుంటుందో అట్లుండే. ఓవరాల్ ఇట్ వాస్ నైస్. సో ఎనీవేస్ అట్లా లంచ్ చేసేసి మళ్ళీ డెస్క్ దగ్గరకు వచ్చేసి పని చేసుకుందామని కూర్చుంటే ఇప్పుడు ఒక కాల్ వచ్చి పడ్డది. కంటిన్యూస్ 2 hours మీటింగ్. సో ఇక కాల్ అయిపోగొట్టుకుని మళ్ళీ ఒక 1.5-2 గంటలు పని చేసుకునే లోపు ఇట్స్ 5 PM. పొద్దున్న నుంచి మొత్తం ఆక్యుపైడ్ ఉండే, అసలు వీడియో రికార్డ్ చేయడానికి స్కోపే లేకుండే. ఆఫీస్ ది మొత్తం హడావిడి బిజీ ఉండే. ఎనీవేస్ లెట్స్ గెట్ హోమ్ అండ్ స్టార్ట్ ఆ డే. అరే మా టీం వాళ్ళు ముందర పోతుర్రా. షిట్ బ్రో, వీడియోది కెమెరా పట్టుకొని తెగ ఫీల్ అయిపోతున్నారు అనుకున్నట్టున్నారు. అందరికి ఆల్రెడీ యూట్యూబ్ గురించి తెలుసు అనుకో, బట్ ఎప్పుడు మన వాళ్ళ ముందు రికార్డ్ చేయలేదు, అందుకే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ టుడే వాస్ అ నైస్ రిలాక్స్డ్ అండ్ పీస్ఫుల్ డేస్ ఎట్ వర్క్ ఆఫ్టర్ చాలా రోజులు. ఈరోజు యాక్చువల్లీ పని చేయడానికి మనకు చాలా టైం దొరికింది కాబట్టి ఐఎమ్ సూపర్ హ్యాపీ అండ్ కొంచెం రిలాక్స్డ్. ఎనీవేస్ లెట్స్ గెట్ హోమ్. 2 hours later. వెల్ ఇంటికి వచ్చి ఒక గంట నుంచి టైం పాస్ చేసిన. ఇట్స్ 6:43 రైట్ నౌ అండ్ ఇప్పుడు సిగ్గు లేకుండా సినిమాకి పోదాం అనుకుంటున్నా. క్రిస్ ప్రాట్ ది మర్సీ అని ఒక కొత్త సినిమా రిలీజ్ అయింది. సైఫై యాక్షన్ థ్రిల్లర్ అంట. ఊరికేట్లో పోయి 2 గంటలు సినిమా చూసి వద్దామని అనుకుంటున్నా. లెట్స్ గో. ఆల్ రైట్, సో సినిమాకి పోతున్నాం. ఎందుకు పోతున్నాం రా అంటే మనది ఏఎంసీలో ఏ లిస్ట్ మెంబర్షిప్ తీసుకుని ఉండే కదా. లాస్ట్ మంత్ డిసెంబర్ లో అవతార్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు తీసుకున్నాం. $26 కేమో మంత్లీ మెంబర్షిప్ వచ్చింది. ఆ మెంబర్షిప్ ఉంటే ఎవ్రీ వీక్ 4 movies ఫ్రీగా చూడొచ్చు. 4 shows ఫ్రీగా చూడొచ్చు. ఓకే, ఎనీ షోస్ ఎక్సెప్ట్ ఇవి ఏందవి ఏమంటారు అది, ఎనీ షోస్ ఎక్సెప్ట్ స్పెషల్ స్క్రీనింగ్. స్పెషల్ స్క్రీనింగ్ కాకుండా మిగతా అన్ని ఫ్రీగా చూడొచ్చు. ఏదైనా చూడొచ్చు. సో అది కాన్సెప్ట్. అంటే టెక్నికలీ మంత్లీ 16 సినిమాస్ చూడొచ్చు. మనం చూడమనుకో, బట్ చూడొచ్చు, అదొక ఆప్షన్ ఉంది. సో డిసెంబర్ లో ఒక 3-4 సార్లు థియేటర్కి పోయినాం, సినిమాలు చూసినాం. వెల్ యాక్చువల్లీ సినిమా చూడలేము, ఓన్లీ అవతార్ సినిమానే 3-4 సార్లు పోయినుండే. ఆ సెకండ్, థర్డ్, ఫోర్త్ టైమ్స్లలో ఓన్లీ అవెంజర్స్ ది ట్రైలర్ చూడడానికి పోయినా. సో జనవరి వచ్చింది, నెల రోజులు ఆల్రెడీ అయిపోయింది మెంబర్షిప్ తీసుకొని. ఈ మంత్ కూడా ఏదైనా సినిమాకి అట్లా పోతే బాగుంటది కదా అని చూస్తూ ఉంటే ఈ రోజే మర్సీ సినిమా రిలీజ్ అయింది. క్రిస్ ప్రాట్ ది సైఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ట్రైలర్ ఓకే బానే ఉంది. ఒక 2 hours మూవీ ఉంది. పోయి అట్లా కూర్చొని చేసేపు చిల్ అయి వద్దామని పోతున్నాం. ఆల్సో పోవడానికి ఇంకొక రీజన్ ఏంది అంటే జనవరి మన బర్త్డే మంత్ కాబట్టి, ఆల్సో మనం ఏఎంసీలో ఏ లిస్ట్ మెంబర్ కాబట్టి మనకు ఒక లార్జ్ పాప్కార్న్, ఇంకొక లార్జ్ డ్రింక్ ఫ్రీ ఇస్తున్నాడు. సో అట్లా పోయి మంచిగా కూర్చొని పాప్కార్న్ తినే సినిమా చూసేసి సెట్ చేద్దాం. లెట్స్ గో. Thank you so much. Let's get our drink. ఇది బాగుంది. We have a lot of options. Fanta 0 sugar తీసుకుందాం, చాలా రోజులైంది. And of course orange. Oh, nice. Later. ఏమైతుంది అన్నట్టు ఉండే ప్రతి మూమెంట్ లో. ఎగ్జాక్ట్లీ, నాకు అది అనిపించిన ఉండే. ఎక్కడ పోరగట్లేదు అసలు, చాలా ఫాస్ట్ గా అయిపోయింది. మస్తు ఫన్ ఉండే మూవీ, అసలు ఎక్స్పెక్ట్ చేయలే, ఏం తెలియకుండా పోయే వరకు. అదే కదా, సినిమాకి రాకముందు ఏమనిపించింది అంటే ఏదో ఉంటుంది అబ్బా అని అనుకున్నా. ఎక్స్పెక్టేషన్ చాలా తక్కువ ఉండే, బట్ మంచి ఫన్ ఉండే. ఫన్ వైబ్ మంచిగా ఉండే, అసలు క్రేజీ అనిపించింది. నాకు కూడా నచ్చింది. బేసిక్గా ఒక మర్డర్ కేసు అవుతుంది, దాన్ని మొత్తం మనోడు ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ కూర్చుంటాడు. 1.5 hour ఇన్వెస్టిగేట్ చేయాలి, లేకపోతే మనోడు చచ్చిపోతాడు. అది ఫ్లాట్. అసలు క్రేజీ ఉండే, ఇట్ వాస్ ఫన్. ఏనే పడేసింది కదా. అదే కదా, క్రేజీ ఉన్నాడు మనోడు. అయినా క్రిస్ ప్రాట్ కి ఇవన్నీ ఎంత బ్రో. అర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ కూతుర్నే పడేసాడు బ్రో. ఓ వాని గర్ల్ ఫ్రెండ్ కాదు, వైఫ్. ఓ డే, అర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ మనోడి మామ, క్రిస్ ప్రాట్ మామ. క్రేజీ ఉంటుంది మొత్తం మనోడు. వన్కి లేదు. Meanwhile, We came here to McDonald's. Just ఒక చిన్న శాండ్విచ్ అంతే. a few moments later. I'm recording this video the next day. నిన్న నైట్ మెక్డొనాల్డ్స్కి వెళ్ళి తినేసి వచ్చి పడుకున్నా. ఆల్రెడీ ఆఫీస్లో సాయంత్రం 5 వరకు కొంచెం మార్నింగ్ నుంచి ప్యాకే ఉండే కదా. ఐ వాస్ ఫీలింగ్ వెరీ స్లీపీ అండ్ ప్యూకిష్, కొంచెం అనీజీగా ఉండే. బట్ ఇంటికి వచ్చే టైంకి ఇట్ వాస్ నార్మల్ అగైన్. ఇంటికి వచ్చిన సినిమాకి పోయి కూర్చున్న తర్వాత కూడా ఇట్ వాస్ ఆల్ ఫైన్. మంచిగా 2-3 గంటలు కూర్చొని చిల్ అయ్యి ఎంజాయ్ చేసిన. తర్వాత మెక్డొనాల్డ్స్కి వెళ్ళాం, తినేసి ఇంటికి కూడా వచ్చిన తర్వాత మళ్ళీ ఐ వాస్ ఫీలింగ్ వెరీ డిజీ. ఇట్లేదో బాగా కోమాలకు పోవడానికి రెడీగా ఉన్నట్టు అనిపించిండే బాడీ అంతా. సో ఆల్ ఐ డిడ్ వాస్ కేమ్ హోమ్ అండ్
మంచిగా పడుకున్నా. సో అది జరిగింది. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ఐ వాస్ హ్యావింగ్ అ కపుల్ ఆఫ్ థాట్స్ ఇన్ మై హెడ్ నిన్న నైట్. బేసిక్ గా మన చుట్టుపక్కల ఉండే మనుషులు అండ్ మన లైఫ్ లో మనకు తెలిసిన క్యారెక్టర్లు అందరితోని మనం కైండ్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సడన్ గా ఒక పాయింట్ తర్వాత వాళ్ళు మన లైఫ్ లో ఉండకపోవచ్చు. తర్వాత గుర్తొచ్చిన ప్రతిసారి మనం బాధపడ్డా ఏమైనా అని వాళ్ళు మనకు ఉండరు. ఇట్ ఈస్ అ వెరీ స్ట్రైట్ ఫ్యాక్ట్ కదా. సో అందరూ మన దగ్గర ఉన్నప్పుడే, అందరూ మనకు యాక్సెసిబుల్ ఉన్నప్పుడే ట్రై టు బి ద బెస్ట్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ట్రై టు బి కైండ్, స్ప్రెడ్ హ్యాపీనెస్, స్ప్రెడ్ లవ్ అండ్ లాఫ్టర్. మంచిగా వైబ్ గండి, చిల్లు గండి, జాగ్రత్తగా చూసుకోండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ మూవీలో మనోడు ఒక డిటెక్టివ్. మనోడు వాళ్ళ వైఫ్ ని మర్డర్ చేసిండు అని చెప్పి మన మీద ఒక కేసు ఉంటుంది. బట్ ఇన్ రియాలిటీ వాడు అది చేయలేదు. కాకపోతే మనోడికి కోపం చాలా ఎక్కువ కాబట్టి అందరూ వాడే చేసిరు అని చెప్పి ఫిక్స్ అయిపోతారు. ఇప్పుడు మనోడు అది చేయలేడు అని చెప్పి ప్రూవ్ చేయడానికి జస్ట్ వాడి చేతిలో 1.5 hours టైం ఉంటుంది. 1.5 hours లో వాడు ప్రూవ్ చేయలేకపోతే ఈజ్ గోయింగ్ టు డై. ఆ 1.5 hours లో వాడు చూసినవి, తెలుసుకున్నవి, అర్థం చేసుకున్నవి, ఆ ఎమోషన్స్ అన్ని చూపించారు కదా. ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ దాంతో పాటు మూవీ IMAX 3D లో చూసినుండే కదా. సో ఇట్ వాస్ ఇమర్సివ్. ఇన్ అవే ఆ ఎక్స్పీరియన్స్ ని బాగా ఫీల్ అవ్వగలిగిన. బట్ యా, నేను ఎప్పుడు చెప్పేటట్టే మనమైతే మన లైఫ్ లో జెన్యూన్ ఉండి లెట్స్ ట్రై టు బి కైండ్ విత్ ఎవ్రీవన్. అండ్ వీలైతే ప్రేమిద్దాం డూడ్. పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. మన ప్రభాస్ చెప్తేనే బాగుంటది. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అండ్ విత్ దాట్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.